ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకమ్మ గారు ఆల్రెడీ బయలుదేరామన్నారు, ఇంకా రాలేదేంటి? మన అల్లుడు ఉత్తమ్ కుమార్ కూడా బిజీగా ఉన్నారేమోండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు? నా పేరు మైథిలి సార్. మీరు ఏ అబ్బాయినైతే మీ ఇంటికి అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నారో ఆ అబ్బాయి గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను అంకుల్. ఏంటా ముఖ్యమైన విషయం? మీకు కాబోయే అల్లుడు గారు ఆల్రెడీ ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేస్తున్నాడు. ఇద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. నిజమా అమ్మా? మరి అతని పేరెంట్స్ అబ్బాయికి పెళ్లిష్టమే అన్నారు. అంటే తన ప్రేమ గురించి వాళ్ళ పేరెంట్స్కి చెప్పే ధైర్యం లేక మీతో చెప్పమని నన్ను పంపించాడు. నన్ను పంపించాడని చెప్తుందంటే ఉత్తమ్ ఈ అమ్మాయిని ప్రేమించుంటాడు నాన్న. ఇదిగో అమ్మా, నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో మాకు తెలియదు. ఒకసారి పెళ్లి కొడుకుతో మాట్లాడించు. అతని నోటితో చెప్తే మేం నమ్ముతాం. సరే అంకుల్, ఇప్పుడే మాట్లాడిస్తాను. ఒక్క నిమిషం. ఏమైందే? సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పారా? వాళ్ళకి నేను చెప్తే సరిపోదంట. నీ లవర్ సురేష్ చెప్తానే నమ్ముతారంట. ఒకసారి ఫోన్ చేసి విషయం చెప్పి వాళ్ళతో మాట్లాడిస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగా? అయితే ఇప్పుడే మాట్లాడిస్తాను. హలో, నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. పెళ్లివారితో మాట్లాడావా? ప్రేమ గురించి చెప్పావా? మీ మామగారికి మేం చెప్తే సరిపోదంట. నువ్వే డైరెక్ట్ గా చెప్తేనే నమ్ముతాడంట. ఫోన్ తీసుకెళ్లి మీ మామకిస్తాను. మన లవ్ గురించి నువ్వే చెప్పు. సరే సరే, ఇవ్వు. సురేష్ లైన్లో ఉన్నాడు. ఫోన్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. సరే. అంకుల్, మీ కాబోయే అల్లుడు గారు లైన్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడండి. హలో బాబు. సారీ అంకుల్, ఈ మ్యాటర్ మొత్తం నేనే చెప్దామనుకున్నాను. కాకపోతే నాకు మొగం చెల్లక తనను పంపించాను. ఆమె చెప్పింది 100% కరెక్ట్. నేను ఆమె ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. మా ప్రేమను అర్థం చేసుకొని మీ అమ్మాయికి మరో సంబంధం చూసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా అంకుల్. ఒక ఆడపిల్ల తండ్రిగా మరో ఆడపిల్ల బాధని నేను అర్థం చేసుకోగలను బాబు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. నీకు నచ్చిన అమ్మాయితోనే నీ పెళ్లి జరిపించమని చెప్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఓకే బాబు. ప్రేమించిన వాడు పిరికి వాళ్ళ ఎక్కడో దాక్కున్నా ఆడపిల్లవైనా ఎంతో ధైర్యంగా వచ్చావు. ప్రేమను గెలిపించి ప్రేమించిన వాడిని దక్కించుకున్నావు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. మా బాధను అర్థం చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేశారు. చాలా థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ అండి. ఏమైంది మైథిలి? గ్రాండ్ సక్సెస్. అందరూ
చూస్తున్నారు. త్వరగా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. పద 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 పద. నమస్కారం జానకమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. కాస్త ఆలస్యమైంది, ఏమనుకోకండి. అవునండి, మీ మనవడి ప్రేమ విషయం తెలియడానికి కాస్త ఆలస్యమైంది. ఏం మాట్లాడుతున్నారు? మా వాడి ప్రేమ విషయం తెలియడమేంటి? అలా అని చెప్పిన వెదవెవరు? ఎవరో చెప్తే మేమెందుకు నమ్ముతామమ్మా? మీ అబ్బాయిని ప్రేమించిన అమ్మాయే స్వయంగా వచ్చి మరీ చెప్పింది. అందుకే నమ్మాం. ఏంటి, నేను ప్రేమించిన అమ్మాయి వచ్చి నా ప్రేమ గురించి చెప్పిందా? చెప్పిందా అని అంత ఆశ్చర్యంగా అడుగుతారేంటి? మీరు కూడా ఫోన్లో మాట్లాడారు కదా. నేను ఫోన్లో నా ప్రేమ గురించి చెప్పానా? మిమ్మల్ని ఎవరో రాంగ్గా గైడ్ చేశారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు నన్ను అనుమానిస్తారా? రై, వెళ్దాం పదరా. ఉత్తమ్ 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 చూశారుగా, మా అల్లుడు అలిగి వెళ్ళిపోనాడు. అయినా మీరు చెప్పినట్టుగా మా అల్లుడు ఎవరిని ప్రేమించలేదు. మా ఊడు ప్రేమించేంత గొప్ప అందగత్తెలు కూడా ఈ చుట్టుపక్కల ఎవరూ లేరమ్మా. ఎవరో మిమ్మల్ని రాంగ్ ట్రాక్ కట్టించారు. అవును, మిమ్మల్ని ఎవరో అమ్మాయి కలిసిందని చెప్పారు కదా, ఆ అమ్మాయి పేరేంటో చెప్పగలరా? ఎందుకు చెప్పలేం? ఆ అమ్మాయి పేరు మైథిలి. ఆ పెళ్లివారు కూడా చాలా మంచివారిలా ఉన్నారే. నేను లవ్ గురించి చెప్పగానే వెంటనే కన్విన్స్ అయిపోయారు. మరి వెళ్ళి పెళ్లి చూపులు చెడగొట్టింది ఎవరు? నా ఫ్రెండ్. నువ్వు ఒక్కసారి ఎంట్రీ ఇస్తే ఎలాంటి వాళ్ళైనా కన్విన్స్ అవ్వాల్సిందే. అంత లేదులే, ఇది లవ్ మ్యాటర్ కాబట్టి వెళ్ళాను. పైగా పెళ్లి కొడుకు చెప్పాడు కాబట్టి వెళ్ళాను. లేదంటే నేనెందుకు వెళ్తాను? అది నిజమే. ఏంటి, మైథిలియా? మైథిలి వచ్చి నా కొడుకు దాన్ని ప్రేమించాడందా? ఆ అమ్మాయే చెప్పడం ఏంటండి? స్వయంగా మీ అబ్బాయి కూడా చెప్పాడు. టైం వేస్ట్ ఎందుకండి? వచ్చిన ఆ అమ్మాయికి మీ అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదని మీ అబ్బాయిని చెప్పమనండి. ఎందుకు చెప్పాలి? ఒక అనామకురాలొచ్చి చెప్పిన మాటల్ని నమ్మే శ్రీరామచంద్రుడు లాంటి నా మనవణ్ణి అనుమానించారు. వాడి క్యారెక్టర్ని అవమానించారు. జానకమ్మ కుటుంబం అంటే ఏంటో తెలిసి కూడా నా మనవణ్ణి అనుమానించారు. అవతలి వాళ్ళు చెప్తోంది నిజమా అబద్ధమా అని ఆలోచించలేరా మీరు? చాలా సంతోషం జానకమ్మ గారు. నేను చెప్పింది అబద్ధమో నిజమో మీకు తెలియదు. నా మాట మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా వెళ్ళి మీ మనవణ్ణి అడగండి. నిజమేంటో తెలుసుకోండి. మీ స్వార్థం కోసం ఆ ప్రేమికుల్ని విడదీయకండి. ఆ ప్రేమికుల ఉసురు పోసుకోకండి. వెళ్దాం పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.